హలో, గుడ్ మార్నింగ్. డే 2 ఇన్ బాస్టన్. సో, ఈరోజు కూడా చాలా లేట్‌గా లేచాం. ఎందుకంటే నిన్న పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. మేము చాలా లేట్‌గా వచ్చాము. సో, వచ్చాక కొంచెం సేపు ఫ్రెష్ అయిపోయి మమ్మీతో మాట్లాడి పడుకునే వరకు ఆల్మోస్ట్ 1:30 అయిందనమాట. సో, ఫ్రెష్ అయిపోయి అందరం హాల్లోకొచ్చేసాం. రెడీ అయ్యేసరికి 12:30 అయింది. ఫస్ట్ నేను కిచెన్‌లో చేసిన పని ఏంటంటే మా మమ్మీ లడ్డూ చేసిందనమాట. ప్రోటీన్ లడ్డు చాలా చాలా బాగుంటుంది. నల్ల నువ్వులు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్, క్యాషూస్ అన్నీ మంచిగా రోస్ట్ చేసేసి డేట్స్తో ఇంకా నెయ్యితో మంచిగా లడ్డు చేసిందనమాట. ఎంత బాగుందో తింటుంటే ప్రతి ఒక్క ఫ్లేవర్ తెలుస్తుంది. నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తా. అండ్ మా మమ్మీని రెసిపీ అడగాలి. అక్కడ ఉన్నప్పుడైతే మా మమ్మీతో చేయించుకునేదాన్ని. ఆల్రెడీ మా మమ్మీ చేసి రెడీగా పెట్టిందనమాట. సో నాకు కూడా ఇచ్చి పంపించింది. అండ్ నేను తిని ఒకటి నిఖిల్కి కూడా ఇచ్చాను. నిఖిల్కి కూడా చాలా నచ్చింది. అండ్ యాక్చువల్లీ ఆ లడ్డు చాలా మంచిది హెయిర్కి. సో అది తినుకుంటూ మా మమ్మీ ఏం కుక్ చేసిందని చూసా. దోసకాయ పప్పు, చింతకాయ పచ్చడి పోపు చేసింది, అండ్ ఎల్లిపాయ కారం, అండ్ కరివేపాకు పొడి ఇంకేదో చేసిందనమాట. ఎంత బాగుందో ఫుడ్. నేను మా మమ్మీ ఫుడ్ తిని ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ అయి ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు ఈ అమ్మ తిన్నా, మా అక్క పెళ్ళప్పుడు. నా పెళ్ళప్పుడు మా మమ్మీ యూఎస్కి వచ్చింది, కానీ అంత మా మమ్మీ ఏం కుక్ చేయలే అనమాట. మా పెద్దమ్మే చేస్తుండే. సో ఈసారి మా మమ్మీ ఫుడ్ తిన్నా. ఉన్న 2 రోజుల్లో ఒకరోజు బయటే తిన్నాం, ఒకరోజు తిన్నా, ఆ 2 రోజులు తిన్నా. చాలా బాగా కుక్ చేసింది. సో అందరం ఇంకా ప్లేట్స్లో పెట్టుకొని తింటుండే. చింతకాయ పచ్చడి ఎంత బాగుందో. మా మమ్మీ తెచ్చేటప్పుడు నీకు తెస్తా అంటే వద్దు మమ్మీ వద్దు మమ్మీ అన్నా, కానీ నా కోసం నేను ఎంత వద్దనో మా మమ్మీ కొంచెం తెచ్చిందనమాట. చాలా బాగుంది. అండ్ చింతకాయ పచ్చడి పెరుగన్నం కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. సో మా మమ్మీ చింతకాయ పచ్చడిలో నువ్వు ఆనియన్స్ వేసుకో అంటే, సో ఇంకా పిలిచి మరీ ఆనియన్స్ వేసింది. నాకు అన్నిటికన్నా ఫస్ట్ గీ అయితే చాలా ఇంపార్టెంట్. మా మమ్మీ ఇండియా నుంచి గీ తెచ్చింది. సో అన్నిటి మీద గీ వేసేసా. నాకు చాలా ఇష్టం. నెయ్యి లేకుండా మాత్రం నేను అన్నం తినను. నెయ్యి గుడ్ ఫ్యాట్స్ అనమాట. ఎవ్రీడే నేను తింటా. డిన్నర్లో తింటా, లంచ్లో తింటా. కిచిడీ చేసుకుంటే కిచిడీ మీద కూడా నెయ్యి వేసుకుంటా. నాకు నెయ్యి అంటే అంత ఇష్టం. చాలా చాలా బాగుంటుంది. నాకు ఇండియా నుంచి తెచ్చిన నెయ్యి అంటే ఎక్కువ ఇష్టం. యూఎస్లో ఆవు నెయ్యి ఉంటుంది, ఇండియాలో బఫెలో నెయ్యి కదా. ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందో నెయ్యిది. అన్నం తినగానే ఫస్ట్ థింగ్ నేను ఏం చేశాను అంటే ఐస్ క్రీమ్ ఈజ్ మై ఫేవరెట్. నాకు అసలే స్వీట్ టూత్ ఉంది. సో ఇంట్లో ఐస్ క్రీమ్ ఆర్ ఏదైనా స్వీట్గా అనిపిస్తే మాత్రం అసలు వదలను, కుమ్మేస్తా. ఉన్నన్ని రోజులు 3 టైమ్స్ తిన్నాను. 3-4 ఐస్ క్రీమ్స్ తిన్నా అనమాట. ఇంకా తినేసి మేము నలుగురం రెడీ అయిపోయి షాపింగ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. మమ్మీ అయ్యాను రాలేదు, వర్షం పడుతుండే అనమాట. ఇంకా చిన్నోడిని వేసుకొని షాపింగ్కి అంత అవసరం లేదు వాడు. మేము చేసేదే అంతంత మాత్రం విండో షాపింగ్. అండ్ అంత మాకు ప్లాన్స్ కూడా లేకుండే. ఆల్రెడీ చాలా షాపింగ్ చేసే ఉన్నామన్నమాట. మేము ట్రిప్కి వెళ్ళే ముందు ఏమన్నా అవసరం అవుతుందా అని చెప్పి జస్ట్ వెళ్ళాం షాపింగ్కి. అక్క కూడా అయాన్కి ఏమైనా చూస్తా అంటే వెళ్ళాం. వాళ్ళు కూడా మేము వచ్చే 1 వీక్ ముందే షాపింగ్కి పోయారంట. సో ఇంకా క్యాజువల్గా వెళ్ళామన్నమాట. అప్పటికి ఫుల్ వర్షం పడుతుండే. ఆ వీక్ అంతా అసలు వెదరే బాగాలేదు మేము వెళ్ళిన వీక్. బట్ ఇంకా మాల్కి వెళ్ళిపోయాం. అప్పటికే ఆ కార్ నుంచి మాల్కి వెళ్ళే లోపే తడిచిపోయినాం అనమాట, అంత వర్షం ఉండే. తర్వాత మేసిస్లో సన్ గ్లాసెస్ మీద ఆఫర్ ఉంది అంటే జస్ట్ చెక్ చేసాము. బట్ అన్నీ ఓల్డ్ మోడల్సే ఉన్నాయన్నమాట. సన్ గ్లాసెస్ ఏం పెద్ద నచ్చలేదు. సో ఇంకా నేను మా అక్క కొంచెం అక్కడే మ్యాక్ ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అవి ఇవి ఉంటాయి, లిప్స్టిక్స్ అవి ఇవి కొంచెం ట్రై చేస్తున్నాం. బట్ అవన్నీ ఏమంత నచ్చలేదు మాకు. పెద్ద ఆఫర్స్ కూడా ఏమనిపించలేదు. లాంగ్ వీకెండ్ అంటే యూజువలీ చాలా ఆఫర్స్ ఉంటాయి. బట్ ఈసారి మాత్రం మాకు పెద్ద అనిపించలేదు. మేబీ నాకు బోస్టన్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించో ఆర్ నాకు తెలియదు, కానీ పెద్ద ఏం అనిపించలేదు. సో ఇక్కడ నేను కన్సీలర్ చూస్తున్నా, కరెక్టర్ అండ్ కన్సీలర్. నా షేడ్లో నాకేమంత నచ్చలేదు. యూజువలీ సఫోరాలో తీసుకుంటా, బట్ నా దగ్గర ఉంది. ఏమైనా ట్రిప్కి కావాలేమో అని చూద్దామని తీసుకున్నా, బట్ నాకేం పెద్ద అనిపించలేదు. సో ఈ మాల్లోనే సన్ గ్లాసెస్ హట్ టూ ఉన్నాయన్నమాట. మేసిస్లో కాకుండా ఇంకో 2 స్టోర్స్ కూడా ఉన్నాయి. సో మేము ఆ 2 స్టోర్స్కి వెళ్ళాం. వెళ్ళే ముందు మాకు
బబుల్ టీ తాగాలనిపిస్తే సో మేము నలుగురం బబుల్ టీ తీసుకొని సన్ గ్లాసెస్ అది చూసి కొన్ని స్టోర్స్ చూసేసి ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. అప్పటికి వర్షం పడుతుంది. ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. ఇంటికి వెళ్ళి కుక్ చేసుకోవాలి అనే ప్లాన్ ఉండే అనమాట. సో మా అక్క వాళ్ళు బిర్యానీ చేస్తా అన్నారు. సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం. బయట బిర్యానీ కన్నా నాకు ఎందుకో ఇంట్లో బిర్యానీ చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది. సో వాళ్ళు కుక్ చేస్తా అంటే నేను హెల్ప్ చేయాలా అని అడిగా. సో మా అక్క ప్రెప్ చేస్తుంటే లేదు నేను చేస్తా, మిగతాదంతా మీరు చేయండి అంటే మా అక్క చెప్తుంది రైస్ ఎంత వేయాలి అవి ఇవి అంటే ఇంకా మా అక్క చెప్పే క్వాంటిటీని బట్టి నేను రైస్ అన్నీ వేసా. ఫస్ట్ రైస్ బౌల్లో వేయంగానే నేను ఎంత రైస్ వేసానో మర్చిపోయా. మళ్ళీ దాంట్లో వేసేసి మళ్ళీ కౌంట్ చేసి ఒక 5 కప్స్ వేసా. మేము నలుగురమే కాబట్టి 4.5 వేసినట్టున్నా. సో ప్రాపర్గా అవంతా వాష్ చేసా. రైస్ ప్రాపర్గా బిర్యానీకి వాష్ చేస్తేనే మంచిగా కుక్ అవుతుంది. అందుకే నేను రైస్ అయితే ఒక 4-5 టైమ్స్ వాష్ చేస్తా బిర్యానీకి. వాటర్ క్లీన్గా కనిపించే వరకు వాష్ చేస్తే రైస్ పొడి పొడిగా వస్తుందని నా ఫీలింగ్. అందుకే యూజువల్లీ నేను బిర్యానీ చేసిన, బగారా రైస్ చేసిన, ఇంకా ఏది చేసినా బాస్మతి రైస్తో రైస్ కొంచెం ఎక్కువ సార్లు కడిగితే ఆ క్లియర్ వాటర్ ఉంటే స్టార్చ్ పోయినట్టు నా ఫీలింగ్ అనమాట. సో నేను అందుకే అన్నిసార్లు కడుగుతా. దాని తర్వాత ఇంకా మా అక్క అన్ని ఇచ్చిందనమాట. మిర్చిని కట్ చెయ్యి, ఇంకా సిలాంట్రో, మింట్ అవన్నీ ప్రాపర్గా కట్ చేసి పెట్టు అని ప్రెప్ చేసి పెట్టు అంటే సరే అని చెప్పి నేను మిర్చి కూడా 5-6 ఇచ్చింది. యూజువల్గా నేనైతే ఒక 10-15 వేస్తా బట్ వీళ్ళు ఒక 6-7 వేసినట్టున్నారు. నేను అంత కౌంట్ చేయలేదు ప్రాపర్గా ఎన్ని వేసారో. ఇంకా మా అక్క చెప్తుంది ఇగో సిలాంట్రో, ఇగో మిర్చి, ఇగో అని. యూజువల్గా మేము చిన్నప్పుడు పిచ్చి పిచ్చికి కొట్టుకునే వాళ్ళం. మేము ఇద్దరం కలిసి ఎప్పుడు కుక్ చేయలేదు నా లైఫ్లో. ఇప్పుడు ఏంటో మేము చాలా సాఫ్ట్ అయిపోయినాం, మంచి ఫ్రెండ్లీగా అయిపోయినాం. మా ఇద్దరు మ్యారేజెస్ ముందు అస్సలు ఇట్లా లేకుండే. తర్వాత నేను ఆనియన్ కట్ చేసేసి ఇంకా నేను కూర్చుండిపోయా అనమాట. ఇంకా మా అక్క వాళ్ళు కుకింగ్ స్టార్ట్ చేశారు. మా మమ్మీ నిఖిల్కి చెప్తుంది నాకు తీర్థయాత్ర అంటే చాలా ఇష్టం, దీప్తి వచ్చినప్పుడే మేము ఎక్కువ పోతాము, నేను మా అక్క పోయినప్పుడు పోతాము అని మా మమ్మీ నిఖిల్కి చెప్తుండే అనమాట. సో ఇక్కడ మా బావ స్టార్ట్ చేసేసాడు, ఫ్రై చేస్తుండే అనమాట ఆనియన్స్. ఇంకా మ్యారినేషన్ కూడా స్టార్ట్ చేసేసాడు. కర్డ్, జింజర్ గార్లిక్, నేను కట్ చేసిన ఐటమ్స్ అన్నీ వేసి మ్యారినేట్ చేశాడు. మ్యారినేట్ చేసినప్పుడు ఏం వేసాడో నేను చూడలేదు. ఆ టైంకి మేము బయటకు పోయినామన్నమాట. నెక్స్ట్ డే మా బావ బర్త్డే. సో మేము కేక్ తీసుకొద్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట. వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది మా అక్క. నేను వచ్చే ముందే నిఖిల్కి అవంత ఇంట్రెస్ట్ ఉండదే అని చెప్పింది. బట్ నాకు ఎందుకో సెలబ్రేట్ చేయాలనిపించింది అనమాట. సో ఎంత బాగా బిర్యానీ అరేంజ్ చేస్తుండే అంటే ఈ వీడియోస్ అన్నీ మా అక్క తీసి నాకు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే చూసిన ఎంత బాగా అరేంజ్ చేశారో. ఒక్కొక్క లేయర్ రైస్, సిలాంట్రో, మింట్ ఇట్లా వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ప్రాపర్గా అరేంజ్ చేశారు. అసలు రెసిపీ కనుక్కోవాలి ఈసారి. అండ్ దాన్ని ర్యాప్ కూడా చాలా నీట్గా చేశారు. ఎంత నీట్గా కుక్ చేశారంటే మేము వచ్చేలోపే కిచెన్ అంతా చాలా నీట్ అయిపోయింది. ఎంత కుక్ చేసేసారో అంత ఫాస్ట్గా క్లీన్ కూడా అయిపోయింది. అండ్ దాని తర్వాత నేను నిఖిల్ ఇంకా బయటికి స్టార్ట్ అయ్యాం కేక్ తీసుకొద్దామని. ఫుల్ వర్షం పడుతూనే ఉండే, మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది. ఇంకా స్లోగా వెళ్ళామన్నమాట. అండ్ ఆ రోడ్స్ కూడా చాలా చిన్నగా ఉండే. ఫస్ట్ హెచ్ మార్ట్కి వెళ్ళాం. హెచ్ మార్ట్లో ఒక బేకరీ ఉంటుంది, టూస్లెస్ జోస్ అని. ఇది ప్రమోషన్ కాదు. సో అక్కడ పోయి మేము స్వీట్ పొటాటో బన్ అండ్ నిఖిల్కి ఒక పఫ్ అంటే చాలా ఇష్టం అనమాట, అది తీసుకున్నాం. చాలా బాగుంటుంది. మా మమ్మీ వాళ్ళకి ట్రై చేపిద్దామని చెప్పి, మా అక్క వాళ్ళకి కూడా ఈ స్టోర్ ఇక్కడ ఉంటుందని తెలియదు, ఈ బేకరీ. సో సరే అని చెప్పి వాళ్ళకు కూడా బాగుంటుంది అని చెప్పి మేము తీసుకున్నాం అన్నట్టు 2 స్వీట్ పొటాటో బన్స్ అండ్ అది తీసుకున్నాం. ఆ పఫ్ పేరు నాకు అస్సలు గుర్తుకులేదు, నిఖిల్కి తెలుసు. బట్ ఇప్పుడు నిఖిల్ పడుకొని ఉండిపోయాడు. సో అది నాకు తెలీదు, బట్ అడిగి నేను చెప్తా. బట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ నియర్ బై ఉంటే మాత్రం అది కంపల్సరీ కొనుక్కొని తినండి. నాకు స్వీట్ పొటాటో బన్ కూడా మా ఫ్రెండ్ అలవాటు చేసిందనమాట, భవ్య. ఎంత బాగుంటుందంటే అట్లాంటాలో అయితే పర్పుల్ స్వీట్ పొటాటో బన్ అయితే సూపర్ ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. స్వీట్ పొటాటో ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు మేమైతే హోల్ ఫుడ్స్కి వచ్చి ఏమైనా కేక్స్ ఉన్నాయేమో అని చూస్తున్నాం. కేక్ తీసుకున్న తర్వాత మా మమ్మీకి మ్యాంగోస్ తినిపిద్దాం అనుకున్నాం. మా మమ్మీ ఫెబ్లోనే వచ్చింది కాబట్టి మ్యాంగోస్ తినలేదేమో
అని చెప్పి నేను మ్యాంగోస్ తీసుకున్నా. మా అక్క వాళ్ళు తీసుకొనే ఉండొచ్చు కాస్ట్‌కో ఆర్ ఎక్కడైనా. ఐయామ్ నాట్ ష్యూర్. బట్ నాకు హోల్ ఫుడ్ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. బట్ ఇక్కడ హోల్ ఫుడ్‌లో మేము వెళ్ళేసరికి ఒక 4 చాలా తక్కువ ఉండే, ఒక 10, 12 ఉండే. సో నేను ఒక 4 మ్యాంగోస్ తీసుకొని వాళ్ళకి యోగర్ట్ కావాలి అంటే యోగర్ట్ చూస్తుంటే అట్లాంటాలో ఐల్స్ డిఫరెంట్ ఉన్నాయి. బాస్టన్‌లో ఐల్స్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. హోల్ ఫుడ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అరేంజ్ చేస్తారు కదా! నాకు కూడా ఇది కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ నిఖిల్స్‌కి కూడా ఫస్ట్ టైం అనమాట హోల్ ఫుడ్స్‌కి రావడం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా హోల్ ఫుడ్స్‌లో ఇలా ఉంటది, అలా ఉంటది అని. అప్‌స్టేట్ న్యూయార్క్‌లో హోల్ ఫుడ్స్ లేవు. మిగతా అన్ని స్టోర్స్ ఉన్నాయన్నమాట. లోకల్ స్టోర్స్. సో నిఖిల్‌కి కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది చూపించినట్టు. నెక్స్ట్ డే నిఖిల్ అక్కడికెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ కూడా తిన్నాడు బయటికి ఒక పని మీద వెళ్తే. అండ్ ఇంకా రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8:30 అలా అయింది. మేము వెళ్ళగానే ఫస్ట్ మా మమ్మీ వాళ్ళకి మేము తీసుకున్న బన్, ఇంకా పఫ్ అన్నీ తినిపించామన్నమాట. స్వీట్ పొటాటో బన్ కూడా నేను 2 తీసుకున్నా. ఎందుకంటే ఒకటి మేము తిన్నా, తర్వాత ఇంకొకటి వాళ్ళు తింటారని. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. ఫస్ట్ మా మమ్మీకి ఇచ్చా అనమాట. మా మమ్మీకి నాలాగనే స్వీట్స్ అంటే కొంచెం ఇష్టం కాబట్టి తీసుకోగానే మా మమ్మీకి చాలా నచ్చింది. చాలా డిఫరెంట్‌గా అనిపించింది అనమాట. ఇండియాలో మనకి చిన్నప్పుడు ₹1 కేక్స్, ₹2 కేక్స్ అలా ఉండేవి కదా! అలానే బట్ ఇదేమో స్వీట్ పొటాటో ఫ్లేవర్ అనమాట. చాలా బాగుండే. అండ్ పఫ్ కూడా ఇచ్చాడనమాట నిఖిల్ టేస్ట్ చేయమని చెప్పి. ఒకటే ఉంది కదా మీరు తినేయండి అని మా మమ్మీ నిఖిల్‌కి చెప్తుంది. బట్ మేము తీసుకొని తిన్నాం. అప్పటిలోపు బిర్యానీ రెడీ అయిపోయిందనమాట. ఎంత బాగుందో చూస్తుంటేనే నాకు ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఫస్ట్ ఇంకా నిఖిల్ సర్వ్ చేసుకున్నాడనమాట. చాలా చాలా బాగా చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ యూనిక్‌గా ఉందనమాట. చాలా క్విక్‌గా చేశారు. మేము స్టోర్‌కెళ్ళి వచ్చేలోపే మొత్తం క్లీన్ చేసేసారు. మొత్తం రెడీ చేసేసారు. ఓవెన్‌లో పెట్టేశారు. ఎవ్రీథింగ్ ఈస్ డన్. పొగ్గలు వెళ్తుండే. మా మమ్మీ 1 మీలే డే చేస్తుంది. సో మా మమ్మీ ఏం తినలేదు. ఆఫ్టర్‌నూన్ తినింది కాబట్టి తను డిన్నర్ చేయట్లేదు. అండ్ బిర్యానీతో పాటు లెమన్ అండ్ ఆనియన్ అది లేకపోతే అసలు బిర్యానీ తిని కూడా వేస్ట్ అనమాట. ఎంత బాగుందో. నేను ఫస్ట్ పెట్టుకోగానే అక్కడే నిల్చొని తింటున్నా అండ్ వీడియోలో చెప్దామని చెప్పి సో అక్కడే తింటున్నా అనమాట. చాలా టేస్టీగా ఉండే. ప్రతి ముద్ద అసలు తెలుస్తుండే అనమాట ఏం ఫ్లేవర్స్ వేసిండ్రు అని చెప్పి. నేను అంటున్నా ఎంత బాగా చేశారు, మేము చేస్తే ఇట్లా రాదు. అంటే నేను చేస్తా బట్ నేను ఎక్కువ మసాలాస్ వేస్తా అని నాకు అనిపించింది. బట్ దీంట్లో ఏం ఎక్కువ స్పైసెస్ లేకుండానే చాలా టేస్టీగా చేశారనమాట. అసలు మేము ఉండుంటే నేను రెసిపీ అంతా చూసేదాన్ని ఎట్లా చేసిండ్రు అని చెప్పి. అసలు ఎందుకు నేను బయటికి పోయినా అని అనిపించింది టేస్ట్ చూసాక. అసలు మరీ ఎన్నిసార్లు చెప్పినా చాలా బాగుంది, చాలా బాగుంది అని. ఈ వీడియో కూడా నేను రికార్డ్ చేసుకున్నా. మా బావ అంత బాగుందా నిజంగానా అని అడుగుతున్నాడు. అవును నిజంగా బాగుంది అన్నాం. ఆల్మోస్ట్ ఇంకా బిర్యానీ అంతా తినేసాక ఇంకొంచెం మిగిలిందనమాట. సో ప్యాక్ చేసేస్తున్నా రేపు మార్నింగ్ తినొచ్చు అని చెప్పి. ఇంకా కిచెన్ కూడా జస్ట్ పైన బిర్యానీ తిన్న ట్రే అండ్ ఇది కూడా చేశారన్నమాట. రైతా కూడా చేశారు. రైతా కూడా చాలా బాగుంది. అది కొంచెం క్లీన్ చేసేసి ఇంకా మూత పెట్టేసి కౌంటర్ టాప్ కొంచెం ఇంకా మేము తిన్నాం కదా అంత పిచ్చి పిచ్చిగా చేసామని చెప్పి కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేస్తుండే అనమాట. సో అప్పటి వరకు నేను మా అక్క క్లీన్ చేస్తుంటే వాళ్ళు టీవీ చూస్తూ ఉన్నారనమాట. మా అక్క కూడా అయాన్ బాటిల్స్ కడుగుతూ కొంచెం కిచెన్లో అలా ఇలా తిరుగుతుండే. ఇంకా మేము తిని మేము అన్నీ చేసేసరికి ఆల్మోస్ట్ 12:30 అయింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. కంటిన్యూస్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా అండ్ కొంచెం ఇంప్రూవ్ కూడా అవుతున్నా అనిపిస్తుంది. ఇంకా కొన్ని వీడియోస్లో మీరు చూస్తారు. సీ యూ ఆల్.